ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో ఒక నిర్ణయాత్మకమైన మలుపు చోటు చేసుకుంది. ఒకవైపు గ్రామాలు, నగరాల్లో బానుడి బగబగలు, మరోవైపు వేగంగా పుంజుకుంటున్న పరిశ్రమల చక్రాలు. ఇంకోవైపు సాగు భూములకు నిరంతరాయంగా పారాల్సిన నీరు, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని మునుపెన్నడూ లేని విద్యుత్ సవాలు ముంగిట నిలబెట్టాయి. వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండు ఏకంగా 15,000 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరడం, రాత్రి వేళల్లో చీకటి పడగానే సూర్యకాంతి తగ్గే సమయానికి గ్రిడ్‌పై పీక్ లోడ్ అమాంతరం పెరిగిపోవడం, అధికారులకు నిద్ర లేకుండా చేసింది. సోలార్ విద్యుత్ పగటిపూట వెలుగునిస్తున్నప్పటికీ, రాత్రి వేళల్లో గ్రిడ్ స్థిరత్వానికి బేస్ లోడ్ ఇంధనం లేకపోతే సరఫరా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది అని గ్రహించిన ప్రభుత్వ రంగంలోకి దిగింది. ఈ సంక్షోభ పరిస్థితులను నివారించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల భరోసా, పవర్ కట్లు లేని పాలన అందించాలి అనే స్పష్టమైన లక్ష్యంతో ఆ భేటీలో కీలకమైన ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 11న ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఏపీపీసీసీ ప్రతిపాదనలను ఆమోదించగా, తాజాగా ఆగస్టు 6న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ ప్రతిష్టాత్మకమైన 1600 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కొనుగోలుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలను అనుగుణంగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్ అంటే డీబీఎఫ్ఓఓ నమూనాలో టారిఫ్ ఆధారిత పోటీ వేలం పాటల ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు డిస్కంలకు పచ్చజెండా ఊపింది. కేంద్ర విద్యుత్ ఆధారిత సిఈఏ రూపొందించిన రిసోర్స్ అడెక్వసీ ప్లాన్ ప్రకారం 2035-36 నాటికి ఏపీకి అదనంగా 55,588 మెగావాట్ల థర్మల్ సామర్థ్యం అవసరము అనేసి అంచనా వేయగా, అందులో మొదటి విడతగా ఈ 1600 మెగావాట్ల సమీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ భారీ నిర్ణయం వెనక పెద్ద సమీకరణాలే ఉన్నాయి. సాయంత్రం వేళల్లో విద్యుత్ కొరత ఏర్పడితే ఓపెన్ మార్కెట్‌లో యూనిట్‌కి రూ. 10 నుంచి రూ. 12 వరకు చెల్లించి అధిక ధరలు కొనుగోలు చేయాల్సిన రావడం వల్ల డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. అది చివరికి టారిఫ్ రూపంలో ప్రజలపైకే వస్తుంది. ఇప్పుడు సుదీర్ఘకాలిక పోటీ వేలం ద్వారా స్థిరమైన ధరకే థర్మల్ పవర్ లభించడం వల్ల విద్యుత్ ఛార్జీలు అదుపులో ఉండే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు వ్యాపారులు, చిన్న తరహా ఉపాధి కేంద్రాలు, భారీ ఫ్యాక్టరీలు కరెంట్ కోతల భయం లేకుండా నడిచే వాతావరణం ఏర్పడితే విదేశీ పెట్టుబడులకు ఏపీ కేంద్ర బిందువుగా మారే అవకాశం దక్కుతుంది. బొగ్గు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పునరుత్పాదక ఇంధనంతో పాటు ఈ థర్మల్ పవర్‌ని సమర్థవంతంగా అనుసంధానించడం ద్వారా రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని కొరత లేని వెలుగుల దిశగా నడిపించేందుకు ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యమైన మైలురాయిలుగా నిలబడుతోంది. ఇక టెండర్ల ప్రక్రియ రణరంగంలోకి అడుగుపెడుతున్న కొద్దీ సచివాలయపు నడువ నుంచి డిస్కమ్ కార్యాలయాల వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ భారీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు దేశంలోని దిగ్గజ ప్రైవేట్ ఇంధన సంస్థలతో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన విద్యుత్ ఉత్పత్తిదారులు తీవ్ర పోటీ పడడంతో వాతావరణం వేడెక్కింది. ప్రతి నెల కొనుగోలు చేసే విద్యుత్ ధరపై ఆ ధర పైసా తేడాతో కూడా రాష్ట్ర ఖజానాన్ని చివరకు వినియోగదారుల జేబులపై కోట్లాది రూపాయల ప్రభావాన్ని చూపుతుందనే స్పృహతో అధికారులు ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేశారు. ఆన్‌లైన్ బిడ్డింగ్ తెరపై
సంఖ్యలు మారుతున్న కొద్దీ అతి తక్కువ ధరకు నిరంతరాయంగా సరఫరా చేసే సంస్థ ఆహ్, ఏది అనే అంశంపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘ సమీక్షలు, లెక్కల తవ్వకాలు సాగాయి. చివరికి పోటీ వేలం పూర్తయి యూనిట్‌కు అత్యంత అనుకూలమైన ధరను ఖరారు చేసిన క్షణాన ఇంధన శాఖ ఉన్నతాధికారుల్లో ఒక రకమైన నిశ్శబ్దం, ఆపై పెద్ద ఊపిరి పీల్చుకున్నంత ఉపశమనం వ్యక్తమైంది. అయితే అసలు సవాలు బిడ్డింగ్ ముగిసిన తర్వాతే మొదలైంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పర్యావరణ నిబంధనల ప్రకారం బొగ్గు ఆధారిత ప్లాంట్లపై ఆ ప్లాంట్ల నుంచి ఆహ్, ఉద్గారాలను తగ్గించేందుకు అత్యంత ఆధునిక స్కై హై నిరోధక పరిజ్ఞానాన్ని వాడాల్సి రావడం. మరోవైపు సింగరేణి, కోల్ ఇండియా సంస్థల నుంచి రోజువారీ బొగ్గు రవాణాకు రైల్వే రాక్‌ల భవిష్యత్తుపై పక్కా ప్రణాళిక రూపొందించడం అనివార్యమైంది. ఈ సుదీర్ఘ ఒప్పందం ఆహ్, వల్ల రాష్ట్ర డిస్కంలపై భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక భారం ఎంత పడుతుంది అనే దానిపై ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించగా, ఏపీఈఆర్‌సీ ప్రతినిధులు ప్రజా విచారాల్లో విచారణల్లో వినియోగదారుల హక్కులు, భవిష్యత్ టారిఫ్‌లపై ఆ టారిఫ్‌ల భద్రతను ప్రధానంగా లేవనెత్తారు. ప్రభుత్వ వర్గాలు ఇది రాష్ట్రాన్ని పవర్ సర్‌ప్లస్ దిశగా తీసుకెళ్లే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించగా, సరఫరా ఒప్పందాల్లో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ విపక్షాలు, వినియోగదారులు, సంఘాలు, నాయకులు గళమెత్తారు. ఈ మొత్తం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోలు వ్యవహారం చివరికి ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగానికి ఆహ్, వాట్ ఇస్ దట్ ఒక నూతన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెట్టింది. పగటిపూట చౌకగా లభించే సౌర విద్యుత్‌ను రాత్రి వేళ గ్రిడ్‌ను నిలబెట్టే ఈ థర్మల్ ఇంధనాన్ని సమర్థవంతంగా మిళితం చేయడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రం వైపు చూస్తున్న విదేశీ దిగ్గజాలకు జీరో పవర్ కట్ భరోసా దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో లోడింగ్, షెడ్డింగ్ వేధింపులు తగ్గడం, రైతులకు నిరంతరాయంగా పంపింగ్ సామర్థ్యం అందడం ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా అనేది ఇకపై కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణలోకి వచ్చింది అని వేసవి దాహాన్ని తీర్చడమే కాకుండా రాబోయే దశాబ్ద కాలానికి ఏపీని విద్యుత్ కొరత లేని వెలుగుల బాటలో పయనించేలా చేయడం ఈ నిర్ణయం సువర్ణాక్షరాలతో నిలిపిన కీలక ఘట్టంగా రూపుదిద్దుకుంది. దట్స్ ద స్టోరీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.